తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో ఎంపీ సీట్లకు నేతల నుంచి పోటీ తీవ్రంగానే ఉంది. టికెట్ ఇస్తే చాలు ఎంతైనా ఖర్చు పెడతామంటున్నారు నాయకులు. తమకున్న పరిచయాలతో లాబియింగ్ చేస్తున్నారు. వారసులు ఒకవైపు, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన వారు ఇంకోవైపు, ఇలా ఎవరికి వారు రేసులోకి వచ్చేస్తున్నారు. ఆ నియోజకవర్గంలో అయితే ఈ పోటీ మరీ ఎక్కువగా ఉందిట. అదెక్కడో ఇప్పుడు చూద్దాం. భువనగిరి లోక్సభ సీటు కాంగ్రెస్ నేతలను ఊరిస్తోంది. ఇక్కడి నుంచి పోటీ చేయాలని చాలా మంది ఆశిస్తున్నారు. కోమటిరెడ్డి ఫ్యామిలీ నుంచే 2-3 పేర్లు వినిపిస్తున్నాయి. కోమటిరెడ్డి మోహన్ రెడ్డి కుమారుడు సూర్యపవన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమార్తె శ్రీనిధి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వీరితో పాటు చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ కుమార్తె కీర్తిరెడ్డి పేర్లు హైకమాండ్ పరిశీలనలో ఉన్నట్టు టాక్. ఇదే సీటులో మొన్నటి వరకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీగా ఉండడంతో ఇకపై కూడా తమ కుటుంబం దగ్గరే ఈ సెగ్మెంట్ను ఉంచుకోవాలని బలంగానే పావులు కదుపుతున్నారట. ఔటర్ సెంటర్ కాకుండా తమ ఫ్యామిలీలో ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించుకోవాలని చూస్తున్నారట. మొదటి చాయిస్గా సూర్యపవన్ రెడ్డి పేరు సూచిస్తున్నారట. సూర్యపవన్ రెడ్డి ప్రస్తుతం హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో డాక్టర్గా ఉన్నారు. వైద్య వృత్తిలో మంచి పేరుంది. ఆర్థికంగా బలమైన నేత. టికెట్ వస్తుందన్న ధీమా చాలా గట్టిగా ఉండడంతో సూర్యపవన్ రెడ్డి గ్రౌండ్ వర్క్ సిద్ధం చేసుకుంటున్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మీ పేరు కూడా చర్చలో ఉంది. రాజగోపాల్ రెడ్డి సైతం గతంలో భువనగిరి ఎంపీగా పనిచేశారు. పార్లమెంటు పరిధిలో రాజగోపాల్ రెడ్డి సొంత క్యాడర్ ఉంది. ఆయన భార్యకు కూడా పొలిటికల్ నాలెడ్జ్ ఉంది. గతంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. అదేవిధంగా మంత్రి వెంకటరెడ్డి కుమార్తె శ్రీనిధి పేరును ఏఐసీసీకి పంపిన లిస్టులో పెట్టారని ఇంకో టాక్ నడుస్తోంది. కోమటిరెడ్డి కుటుంబం ప్రయత్నాలు ఎలా ఉన్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి కోటరీలో ముఖ్యుడిగా ఉన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి చాలా ఆశలు పెట్టుకున్నారట. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో భువనగిరి లోక్సభ పరిధిలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ తరపున విస్తృతంగా ప్రచారం చేశారు. అక్కడ గెలిచిన ఎమ్మెల్యేలతో కిరణ్ కుమార్ రెడ్డికి సఖ్యత ఉంది. రేపటి రోజున టికెట్ దక్కించుకుని బరిలో నిలిస్తే ఆ సాన్నిహిత్యం కలిసొస్తుందనే లెక్కలు వేసుకుంటున్నారట. ఇదే సీటుపై భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ పెద్ద కుమార్తె కీర్తి పోటీ చేయాలని చూస్తున్నారు. 2018-2023 ఎన్నికల్లో తండ్రి తరపున ఆమె ప్రచారం చేశారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తండ్రి విజయం వెనుక ట్రబుల్ షూటర్ కీర్తిరెడ్డేనని అనుచరులు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఎంపీ టికెట్ ఇస్తే అదేవిధంగా గెలిచి సత్తా చాటుతారని ప్రచారం మొదలుపెట్టేశారు. ఆర్థికంగా అంగబలానికి తోడు రాష్ట్ర జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నాయకులతో ఉన్న పరిచయాలు కలిసొస్తాయని అనుకుంటున్నారు. ముఖ్యంగా ప్రియాంక గాంధీ ఆశీస్సులు లభిస్తే చాలనేది వారి ఆలోచన. ఇలా చాలా మంది నాయకులు భువనగిరి ఎంపీ సీటు వైపు ఆశగా చూస్తున్నారు. ఏ విధంగా చూసినా తెలంగాణలో మల్కాజ్గిరి తర్వాత అత్యధిక డిమాండ్ భువనగిరి ఎంపీ సీటుకే ఉండడంతో లిస్టు కూడా అంతే స్థాయిలో ఉందని గాంధీ భవన్ వర్గాల సమాచారం. మరి పార్టీ ఎవరికి ఛాన్స్ ఇస్తుందో చూడాలి.